ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ పికిల్ చూపిస్తానండి. ఇది దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇది మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్న పచ్చడి అండి. ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 months వరకు ఉంటుంది. మామిడికాయ అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. పుల్లగా ఉన్న మామిడికాయ 1, అల్లం 30 గ్రాములు, 1 ఇంచు సైజువి 2 తీసుకున్నానండి. బెల్లం 100 గ్రాములు, ఆవపిండి 1/2 టేబుల్ స్పూన్, ఆవాల్ని వేయించుకుని పొడి చేసుకున్నాను. మెంతు పొడి 1 టేబుల్ స్పూన్, మెంతులను కూడా వేయించుకుని పొడి చేసుకున్నానండి. కారం 1/2 కప్పు, పులుపు బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి. వెల్లుల్లి రేఖలు 6, నూనె 1 కప్పు, ఉప్పు తగినంత. ముందుగా పుల్లగా ఉన్న మామిడికాయని చెక్కు తీసుకుని ఇలా గ్రేట్ చేసుకోవాలి. నేను గ్రేట్ చేసుకున్నది మీకు చూపిస్తున్నానండి. ఇలానే అల్లం కూడా చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కూల్ చేసుకుందాము. కూల్ అయ్యాక మనం దీన్ని మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించుకుని చల్లార్చుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లిలో ముందుగా తురిమి పెట్టుకున్న మామిడి తురుము, బెల్లం వేసుకోవాలి. బెల్లం కూడా వేసుకున్నాక ఇందులో కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మూత పెట్టేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. పులుపు బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా అల్లం కూడా ఘాటుగా ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. నాకైతే 1/2 కప్పు కరెక్ట్గా సరిపోయిందండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకున్న మామిడి అల్లం పచ్చడిని వేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు 5 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పచ్చడికి పట్టుకుంటుందండి. అంతవరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. చూడండి, ఇలా ఆయిల్లో పచ్చడి అంతా కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కూల్ చేసుకుందాం. పచ్చడి అంతా పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వేయించిన ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ వేయించిన మెంతిపిండి వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడి పోపు పెట్టుకుందామండి. దానికోసం కావలసిన పదార్థాలు: శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, వెల్లుల్లి రెబ్బలు 15, కరివేపాకు 2 రెబ్బలు, ఇంగువ చిటికెడు. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా చిటికెడు ఇంగువ వేసుకుని కలుపుకోవాలి. ఇంగువ ఆప్షనల్ అండి, పచ్చళ్ళలో వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా వేయించుకున్న పోపుని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, పచ్చడి అయితే తయారైపోయింది. ఇది దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ సూపర్గా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకుంటే డైలీ చట్నీ చేసే పని ఉండదండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకున్న మామిడికాయ అల్లం పచ్చడి రెడీ. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 2 నెలల వరకు ఉంటుందండి. ఇప్పుడు పుల్లగా ఉన్న మామిడికాయలు దొరుకుతాయి కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.